గుడిలో బొమ్మలాగా నిర్మూలుడు కూర్చుండి పురాణములకు ఉపక్రమించినారు. ఇప్పుడే ఆరంభించినామన్నయ్య. అయినా నేడు తాలసిమైనదేమి? అమ్మాయి నా అవస్థ ఏమి చెప్పుదు. ఆయన బట్ట వేసుకొని నడవాళ్ళకి వచ్చేసరికి నడపింటి నడిచి పడిపోయినట్టు మీ సుక్కను తొమ్మిది. ఆయన వెనుక తుమ్ము ముందుకు మంచి తొందరు కదా అని మనస్సు సరి చేసుకొని వీధి గుమ్మలోకి వచ్చేసరికి నడిపి ఎదురైంది అమ్మాయి. ఆ పనులు లోపలికి పోయి మీ విధులు రెండు చేసి భయపడి దండములు వేసి శాపం మీద అంతసేపు సత్యం పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మలోకి వచ్చింది కదా. మరలా ఉన్నదయ్యా అని నమ్మినాచారం లేదు. కొత్త కూడా చేత ముంచుకుని చక్కగా అంత నాకు ఎక్కడే కోపం వచ్చింది మిత్రం. ఆయనను రెండు దుశ్శకరములు సుశక్తితో సమానం అన్న మనకు నెత్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చిన చాలా మంచి పని చేశారు. ఆయన దుశ్శకరం పని కోరుకునే పోవు నా మిత్రం. అది ఏడుగడికి వచ్చేసరికి నా వాడు మాయమైన అది సరే కానీ మీ నాన్నగారు పట్టణమంతా విడిచి ఏంటి ఎవరు కామరం ఎందుకు పెట్టినారో కానీ ప్రతి దినము వచ్చిపోమా వంటి వారు కష్టంగా ఉన్నదయ్యా. అంతకు గొంతు మొదలకు అరవగా ఆ పొడవాడు కంపైన ఉడిపడి ఎంత సంతోషం మిత్రమా. ఆయన దుశ్శకల భయమ దయ్యములే మళ్ళా ప్రత్యక్షమైనదయ్యా. అదే మిత్రమా వినవలసిన పురాణము కొంత వికలమైపోయింది కదా మిత్రమా. తమరికి పురాణం పట్ల ఎంత శ్రద్ధయో ఇప్పటికి నాకు అవగతమైంది మిత్రమా. మీరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించిపోలేదు. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాం. పతివ్రత ఏమిటి ధర్మఘట్టంలా? అవునవును. అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఇంత వ్యాపడుతున్నాను. పతివ్రత ధర్మం మించిపోయినందుకు వ్యాకులత చెందుతున్నారా మిత్రమా. తమరి వాడకం చూస్తుంటే నాకు ఒక చిన్న అనుమానం వస్తున్నది. తమరు పురుషాగ్రేసరులు కదా. నిస్సందేహంగా 100% కోపడికయ్యా మిత్రమా. అంతవరసులే పతివ్రతాధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరం. వాటి పట్ల తమరికంత పామర మేళనా అని అనుకున్నాను. నీకు ఆ సందేహం వస్తుంది. నా కొరకు అనుకుంటుగా నా భార్య ఎవరు పనులు ఉపదేశించడికే కదా. అమ్మాయి మీ ఆయన చెరుకు పలుకు రావాలి వినవచ్చు కానీ మా చల్ల ఎంత చక్కగా పడిందో విన్నావటయ్యా. బరహాలకెత్తైన మిత్రమా. ఈ పద్యముల తర్వాత వల్ల వేసిన కానీ పద్య భావం అంతయు అరడు మంది చెట్టు ప్రదేశ్ చెప్పండి. భావం చెప్పబంధువా మిత్రమా. భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. రూపవంతుడు కానిము కురూపి కానిము. ఆరోగ్యవంతుడు కానిము పాపం అనారోగ్యవంతుడు కానిము. మిత్రమా వివేకవంతుడు కానిము మూఢభావంతుడు కానిము. వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుతూ ఉండవలెనని దీని భావము. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు. అవునవును. ఆ తరపున బ్రతకమన్న అడదీసి పట్టాడు పంచదార మా ఇంటిలో మరీ లేవను మిత్రమా. మా ఇంటి ఎదురు వ్యాపారి మంత్రులు 3వ పెళ్లి పెళ్ళాము. కంటే కాసని పేరు వాని పేర్లు ఏమో నాకు రావు కానీ నగలన్నీ వాటి మీద దిగేసుకొని గులాబీ బొమ్మల అమ్మని గుమ్మంలో నించుప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేయకపోతున్నాడు. ఆ మూతి విరుపులు ముక్కు విరుపులు ఆ పైన నా కన్నులు గుంట కన్నులు ఉంటాయి. నా ముక్కు రొమ్ము కట్ట దవడాలు చప్పెడి దవడాలు వచ్చిన పొడుగుగా అసలు నా రూపం చూసి పెళ్లి నాడే అసహ్యపడిందట. ఏంటి పల్లకిలో తర్వాత కూర్చొని తగ్గిపాటు దొరికానట. భర్త యొక్క కొడుకేనడు భార్యాదులు కాళ్ళు కడిగి నెత్తలు చల్లుకొని తీరవలసిందని పురాణముగా వండుతుండా దానికి తగ్గినామా ఇప్పుడు
రావయ్యా. మా వదిన గారు చక్కగా చదువుకున్న వారే కదా ఆ? మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా అదే నమ్ముడు వచ్చిన చిక్కంత అతనికి కింద అదిరిపోను ఆయన ఇప్పుడు అడంగులు కారమ్మాయి మర్యాదలా మాసిపోయి అట్టుబాట్లు కాలిపోయి అట్టుబాట్లు పదవి కలిసి సిగ్గులు ఎడ కలిసింది పనికి మన వేషాలు పట్టణాలు రథకెత్తి రథాంతాలు సిద్ధాంతాలు మిత్రమా కొంతకాలం ఈ విధంగా గడిచినచో మన మగవాడినోడ మన్నే కదయ్యా ఇప్పుడు నాయన గారు ఏదో స్వయముగా వచ్చి పిలిచినారు లోనికి చూసి వచ్చారు. మామగారు స్వయంగా వచ్చి పిలిచారు ఎందుకంటే మన పురాణం దండగలకూడదు. ఇదంతా ఇద్దరికి దుస్సగల ఫలమేనమ్మా. చదువు చదువు నమ్మ చెడు కలయును